కాశీఖండంలో కాలభైరవ వృత్తాంతం గురించి చెప్పబడింది. బ్రహ్మదేవుడు ఒకానొక సమయంలో అందరికన్నా నేనే గొప్పవాడినని కించిత్ అహంకారంతో పరమేశ్వరుని అవమానించగా, అందుకు ఈశ్వరుడు భైరవుణ్ణి సృష్టించి బ్రహ్మదేవుని తలని ఖండించమని ఆదేశించగా, వెంటనే భైరవుడు బ్రహ్మదేవుని 5 శిరస్సులలో ఒక శిరస్సును ఖండిస్తారు. ఆ హఠాత్ పరిణామానికి బ్రహ్మదేవుడు జగన్మాతను శరణు కోరతారు. అనంతరం బ్రహ్మహత్యాపాతకం కాలభైరవుడి చేతిని ఆశ్రయిస్తుంది. ఎక్కడైతే ఆ కపాలం చేతి నుండి విడిపోతుందో అప్పుడు పాపవృక్షాలను అవుతుందని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. దాంతో భైరవుడు ముల్లోకాలను సంచరిస్తూ చివరకు కాశీ చేరుకుంటారు. కాశీక్షేత్రంలో అడుగుపెట్టిన వెంటనే ఆ కపాలం చేతి నుండి విడిపోతుంది. కపాలం కాశీనగరంలో పడడం వల్ల ఆ నగరాన్ని బ్రహ్మకపాలం అని కూడా పిలుస్తారు. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కాశీక్షేత్రానికి కాలభైరవుడిని సంరక్షకుడిగా పట్టాభిషేకం చేస్తారు ఈశ్వరుడు. అందుకే కాశీక్షేత్రాన్ని కాలభైరవుడు అష్టదిక్కులలో, అష్టరూపాలలో, అష్టక్షేత్రాలలో సంరక్షిస్తుంటాడు. అవే అసితాంగ భైరవుడు, సంహార భైరవుడు, రురు భైరవుడు, క్రోధ భైరవుడు, కపాల భైరవుడు, రుద్ర భైరవుడు, భీషణ భైరవుడు, ఉన్మత్త భైరవుడు.